బాబనా లక్ష్మి కొంచెమైనా తినమ్మా. నోటీస్ అక్కడ అందించండి. సార్ ఏం చేస్తున్నారు? మీరెవరు? నా పేరు సుందరం. ఇంటి మీద వాళ్ళ నాన్నగారు అప్పు తీసుకున్నారు తెలుసా? గడువు అయిపోయిందయ్యా. ఇది జప్తు నోటీస్. కోర్టు 14 రోజులు గడువు ఇచ్చింది. అప్పు తీరే మార్గం చూడు, లేదంటే ఇంటిని కోర్టు వేల వేసేస్తుంది. నోటీస్ అందించావా? గొడవ తీసావా? రండయ్యా. Tobacco use leads to cancer, heart attacks, lung disorders, and other deadly diseases. The characters shown in this film or program do not support the use of any type of tobacco products such as bidi, cigarettes, keni, zarda, etc., or their promotion in any manner. ఊపిరితిత్తులు స్పాంజిల్లా ఉంటాయి. గాలి పీల్చుకోవడానికి డిజైన్ చేయబడ్డాయి. కానీ కొంతమంది వారి ఊపిరితిత్తుల్ని సిగరెట్ పొగతో నింపి తేల్చుతున్నారు. క్యాన్సర్ ఉత్పత్తి చేసే పొగను పీల్చినట్టయితే ప్రతి సంవత్సరం పొగ తాగే వ్యక్తి గుండె నుంచి ఇంత పరిమాణంలో వెలువడుతుంది. ఇది మీకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది. భయంకరమైన అనారోగ్యం. పొగ త్రాగటం ప్రాణాంతకం. పొగ త్రాగటం క్యాన్సర్ కారకం. స్మోకింగ్ కిల్స్. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఎంత కావాలంటావు? 3.5 లక్షలు అన్నా. 3.5 లక్షలా? 4 లక్షలు ఇస్తాను. వడ్డీ కూడా వద్దు. అయ్యో అదేంటి? వడ్డీ నేను కట్టేస్తానన్నా. ఇలా చూడు, నువ్వు నాకు అసలు కూడా దక్కలేదు. ఓ పని చెయ్యి, ఇంటిని నాకు రాసి పారాయి. అది కుదరదన్నా. బాబు, మా అమ్మ నాన్నల సమాధులు మా ఇంటి వెనకే. సెంటిమెంట్ మాట్లాడు బాబు, గుండె పిండి నుంచి అయిపోద్ది. ఇలా చూడు, దాంతో పాటు ఓ 50,000 ఎక్స్ట్రా ఇస్తాను. పంచాయతీలతో మాట్లాడి పక్కనున్న కార్డులో పాచేయి. బ్యాంకులు జప్తు చేయడానికి వస్తే మీ అమ్మని నన్ను బ్యాంకు లాకులు అంటావా? తెగొస్తా నా కొడక. ఒక అబ్బకి అమ్మకి పుట్టుంటే వాళ్ళ విలువేంటో తెలుసుండేది. తమ్ముడు, మీటింగ్ గబ్బు కొట్టింది. ఒక కోర్టు చెప్పు, డబ్బులు కూడా నువ్వు ఇచ్చే. ఏంటి గురు, నువ్వు కూడా వదిలే. సార్ నన్ను కొట్టాడు సార్. నన్ను కొట్టాడు సార్. అతను కొట్టాడు సార్ నన్ను. కూర్చో గురు. ఇప్పుడు కొట్టమనండి సార్. కొట్టమనండి సార్. కొట్టమనండి సార్ నన్ను. ఏంటి గురు, ఈడితో గొడవేటి? సుందరం, ఈడిని నువ్వు ఒప్పాడగడం ఏంటి? ఇప్పుడు మంచితనానికి తోలలేదయ్యా. మీ ముగ్గురు చెట్టు
అమ్మంటుంటే వాటర్ ప్యాకెట్ కి ఎక్కినట్టుంది రే అప్పనా పోయి సరుకుతారా అలాగన్నా 3.5 లక్షలే కదా నేను ఇప్పిస్తాను గురు స్నేహితుడి కోసం ఆ మాత్రం నేను చేయలేనా దొరుకుతుందంటావా దొరుకుతుంది దొరికేసిందనుకో ఈ చంద్రం చెప్తున్నాడు కదా మనసున్న మనిషికి సుఖం లేదని ఒక కథ అన్నాడు అందుకే సుఖాన్ని కొనుక్కుందాం హ్యాపీగా 2 పేగులు వేద్దాం తర్వాత ఆలోచిద్దాం ఇక్కడ ఎట్రా 6 ఫుల్లులు కాదురా 10 ఫుల్లులు ఎక్కాయి ఫుల్లుగా తాగేసి గుర్రెట్టి తొంగురా నా స్నేహితుడికి ఈ సాంగ్ దానం చేసుకుంటున్నాను ఉదయాన్నే ఆయన మిల్లులో కలువు. ఏటన్నావు నేనా
మిల్లులో కలాలా నువ్వు చెప్తున్నావా రోజు సాలేవే పోజు 4 నెలల క్రితం ఆనంద్ థియేటర్ ఇంటర్వెల్ లో నిన్ను గోకిన సంగతి మర్చిపోయావా? ఆ తర్వాత రూమ్ కి వచ్చావు, పాట ఒకటి పాడుకున్నావు, స్వర్గంలో తేలిపోయావు. జంబలెక్కడి పంప